మనం ఎందుకు చదువుకోవాలి? ఈ ప్రశ్న చాలా మామూలుగానే అనిపించొచ్చు, కాని దీని వెనక చాలా లోతైన అర్థం దాగుంది. ఈరోజు ఆ అర్థమేంటో కలిసి తెలుసుకుందాం. చదువు అనగానే మనందరి మ్యాలలో వచ్చే మొదటి చిత్రం ఇదే కదా, ఓ పుస్తకం పట్టుకొని గంటల తరబడి కూర్చోవడం. కాని ఒక్కసారి ఆలోచించండి, నిజంగా చదువు అంటే అంతేనా? లేదండి, దాని అసలు అర్థం అంతకన్నా చాలా చాలా పెద్దది, చాలా లోతైనది. రండి దాన్ని విశ్లేషిద్దాం. సరే, ఈ విశ్లేషణలో మనం ఏమేం చూడబోతున్నామో ఓసారి చూద్దాం. ముందుగా ఈ ప్రశ్న అడగడం ఎందుకంత గొప్ప విషయం, ఆ తర్వాత చదువు మన జీవితానికి పునాది ఎలా అవుతుంది, ప్రపంచాన్ని చూడటానికి కళ్ళుగా, మన కలల్ని నిజం చేసుకునే తాళంచెవిగా ఎలా పనిచేస్తుందో చూస్తాం. చివరిగా ఓ నిజ జీవిత కథతో పాటు మనందరం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన సందేశంతో దీన్ని ముగిద్దాం. మొదటి విభాగం ఒక గొప్ప ప్రశ్న. అసలు చదువు నిజమైన అర్థం ఏంటో అర్థం చేసుకునేందుకు మనం ఇక్కడ్నించే మొదలుపెడదాం. ఇక రెండవ విభాగం జీవితానికి పునాది. చూడండి, పునాది బలంగా లేకపోతే ఎంత పెద్ద ఇల్లైనా కూలిపోతుంది. మన జీవితం కూడా అచ్చమలాంటిదే. మరి ఆ పునాది ఏంటి? అదే చదువు. ఈ పోలికను కాస్త గమనించండి. ఇక్కడ ఇద్దరు రైతులున్నారు. ఒక రైతేమో చాలా మంచి నాణ్యమైన విత్తనాల్ని ఎంచుకుని వేశాడు. ఫలితం అద్భుతమైన పంట చేతికొచ్చింది. రెండో రైతేమో ఏవి దొరికితే ఆ విత్తనాల్ని చల్లాడు. దానితో పాపం పంట సరిగ్గా పండలేదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మన జీవితంలో చదువు అనేది ఆ నాణ్యమైన విత్తనం లాంటిదనమాట. సరైన విత్తనం వేస్తేనే కదా భవిష్యత్తులో గొప్ప ఫలాలు మనకు దక్కేది. ఈ తేడాని మనం ఇలా అంకెల్లో చూస్తే విషయం ఇంకా బాగా అర్థమవుతుంది. ఊహించుకోండి, ఒకే కంపెనీలో పెద్దగా చదువుకోని ఒక కార్మికుడికి నెలకు 10-15 వేలు వస్తుందనుకుందాం. అదే కంపెనీలో బాగా చదువుకున్న ఒక ఇంజనీర్ ₹1,00,000 వరకు సంపాదిస్తున్నాడు. చూశారా ఎంత తేడా? ఈ రెండిటి మధ్య ఇంత పెద్ద అంతరానికి కారణం ఏమైంటుంది? ఒకే ఒక్క మాట, చదువు. అయితే చదువు అంటే కేవలం డబ్బు సంపాదించడం మాత్రమేనా? కానే కాదు, అంతకు మించి చాలా ఉంది. అదేంటో మన మూడో విభాగంలో చూద్దాం. చూడటానికి కళ్ళు, ఆలోచించడానికి మెదడు. చదువు మనల్ని వ్యక్తిగతంగా ఎలా శక్తిమంతుల్ని చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. చదువును ఎలా పోల్చవచ్చంటే, ప్రపంచాన్ని మనం స్పష్టంగా చూడ్డానికి పెట్టుకునే కళ్లజోడ్లాంటిది. మన చుట్టూ ఉన్న ప్రపంచం అసలు ఎలా నడుస్తోంది, ఏది ఎందుకలా జరుగుతోంది, ఇలాంటివన్నీ అర్థం చేసుకోవటానికి ఈ చదువనే కళ్లజోడు మనకు సహాయపడుతోంది. ఉదాహరణకు, మనం రోజూ చేతిలో పట్టుకునే ఈ మొబైల్ ఫోన్ ఎలా పనిచేస్తోంది? మన దేశాన్ని నడిపించే ప్రభుత్వం ఎలా పనిచేస్తోంది? పొలంలో పంటలు ఎందుకో పద్ధతి ప్రకారం పెరుగుతాయి? ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడైనా వచ్చాయా? వీటన్నిటికీ సమాధానాలెక్కడున్నాయో తెలుసా? మన చదువులోనే ఉన్నాయి. చదువు మన చుట్టూ ఉన్న ప్రపంచంపై ఒక పూర్తి అవగాహనని ఇస్తుంది. అంతేకాదండోయ్, సొంతంగా సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని చదువు మనకందిస్తుంది. అంటే ఎవరో ఏదో చెప్పారని గుడ్డిగా నమ్మేయడం కాదు. ఒక విషయాన్ని మనమే స్వయంగా ప్రశ్నించి దాన్ని అన్ని కోణాల్లో పరిశీలించి ఆ తర్వాతే సరైన నిర్ణయానికి రావడం. ఈ ఆలోచనాశక్తి మనకు చదువు వల్లే వస్తుంది. సరే, ఇప్పుడు 4వ విభాగానికి వద్దాం. కలల తాళం చెవి. చదువు కేవలం మన జీవితాన్నే కాదు, మన కుటుంబాన్ని కూడా ఎంత ఉన్నత స్థాయికి తీసుకెళ్లగలదో ఇప్పుడు చూద్దాం. ఒక వ్యక్తి చదువుకుంటే ఆ కుటుంబానికి సమాజంలో గౌరవం పెరుగుతుంది, ఆర్థికంగా నిలదొక్కుంటారు. ఒక ఉదాహరణ చూద్దాం. చదువుకోని ఓ అమ్మాయి చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతుకుతుందనుకుందాం. కాని అదే అమ్మాయి కష్టపడి చదివి ఒక నర్స్ అయిందనుకోండి, తను తన జీవితాన్నే కాదు, తన కుటుంబం మొత్తం భవిష్యత్తునే మార్చేస్తుంది. అంటే ఒక ఇంట్లో ఒక్కరు సరిగ్గా చదువుకుంటే ఆ మొత్తం కుటుంబాన్ని వాళ్ళు పైకి తీసుకురాగలరు. అందుకే అంటారు, చదువు అనేది మన కలల్ని నిజం చేసే ఒక తాళం చెవి అని. ఒకరు డాక్టర్ అవ్వాలనుకోవచ్చు, ఇంకొకరు సైంటిస్ట్, మరొకరు పెద్ద వ్యాపారవేత్త. కల ఏదైనా సరే, ఆ కలను చేరుకునే దారిని చూపించేది మాత్రం చదువే. ఇవన్నీ ఒక ఎత్తైతే, చదువు మనల్ని మంచి మనుషులుగా మారుస్తుంది, మనసును విశాలం చేస్తుంది. దయ, శాంతి, ఇతరుల్ని గౌరవించడం లాంటి మంచి గుణాల్ని మనలో పెంపొందిస్తుంది. సరే, 5వ విభాగం. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నదంతా నిజమేనా అని నిరూపించడానికి ఒక చిన్న నిజజీవిత కథను విందాం. ఒక ఊరిలో 2 అన్నదమ్ములు ఉండేవారు. పెద్దవాడు చదువుమీద పెద్దగా శ్రద్ధ పెట్టలేదు, చిన్నవాడు మాత్రం చాలా కష్టపడి చదువుకున్నాడు. కాలం గడిచింది. ఓ 20 ఏళ్ల తర్వాత చూస్తే చదువుకోని అన్నయ్య ఇంకా కష్టమైన పనులు చేసుకుంటూ ఇబ్బంది పడుతూనే ఉన్నాడు.
కాని చదువుకున్న తమ్ముడు మాత్రం జీవితంలో మంచి స్థాయిలో స్థిరపడ్డాడు. అక్కడితో ఆగలేదు. తన అన్నయ్యక్కూడా ఓ చిన్న వ్యాపారం పెట్టించి అతని జీవితం మారడానికి సహాయం చేశాడు. ఈ కథలో నీతి చాలా స్పష్టంగా ఉంది గదా. చదువుకున్న వ్యక్తి తన జీవితాన్ని మాత్రమే కాదు, తన చుట్టూ ఉన్నవాళ్ల జీవితాల్ని కూడా మార్చగలడు. అది చదువుకున్న శక్తి అంటే. ఇక చివరిగా 6వ విభాగం గుర్తుంచుకోవాల్సిన సందేశం. ఈ మొత్తం చర్చ నుంచి మనం గ్రహించాల్సిన అసలైన సత్యం ఏంటి? ఈ ఒక్క వాక్యం గుర్తుంచుకుంటే చాలు. చదువంటే రేపటి మనిషిని ఈ రోజునుంచే నిర్మించుకోవడం. అంటే చదువనేది కేవలం పరీక్షల కోసమో ఉద్యోగం కోసమో కాదనమాట. అది రేపటి ఉత్తమ వ్యక్తిని, ఒక మంచి సమాజాన్ని, ఇంకా ఓ గొప్ప భవిష్యత్తును ఈ రోజునుంచే నిర్మించుకోవడం లాంటిది. ఈ అద్భుతమైన ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం.